శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ సందర్భంలో భాగంగా సార్ చిన్నజీఆర్ స్వామి గారు ఇప్పుడు మీరు చెప్పిన శంకరాచార్యుల పైన కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయటం జరిగింది. ఆయన వైష్ణవుడని ఇట్లాంటి కామెంట్స్ ఎందుకు పాస్ చేయటం అంటారు? అసలు ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? ఆయన వాస్తవానికి చెప్పాలంటే ఆదిశంకరాచార్య హిందూ ధర్మము కోసమని ఆయన నిలబడ్డాడు. ఫస్ట్ పాయింట్. అతను వైశ్యుడా, అది మన శైవుడా లేదంటే వైష్ణవుడా అనేటువంటిది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. కానీ సహజంగా ఆయన యొక్క పుట్టుక దీన్ని గనక తీసుకుంటే ఆయన శైవుడు. ఆయన శైవుడు ఆయన అంతేనమ్మా. అంతేగాని ఆ రెండోది ఆయన హిందూ ధర్మం కోసం చేశాడు. హిందూ ధర్మం అనేటువంటిది అదేదో వైష్ణవులకో శైవులకో లేదంటే ఇంకోళ్ళకో అనేటువంటిది కాదు. అది అది సనాతన ధర్మానికి సంబంధించింది. ఆయన సనాతన ధర్మాన్ని బోధించాడు. ఇప్పుడు ఆయన పట్టుకొని చేసి ఆయన వైశ్యుడు అదే వైష్ణవుడు శైవుడు అనేటువంటి పదము అసలు కరెక్టే కాదు. వాస్తవానికి సనాతన ధర్మం, సనాతన ధర్మంలో వైష్ణవులు అనేటువంటి వాళ్ళు శైవులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత ఎవరి నమ్మకం అనేటువంటిది వాళ్ళకి వచ్చింది. అది అంతే. ఎప్పుడో 36 years ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. 32 years ఈ మఠాలు ఇవి అన్నీ ఆయన స్థాపించినవి కాదు. అలానే అసలు హిందువులు అంటే కఫీర్లు సంథింగ్ ఇలా మాట్లాడటం జరిగింది. జిఆర్ గారు కాఫిర్లు అనేటువంటిది ఇస్లామిక్ వర్డ్ అమ్మా. అది హిందూ వర్డ్ కాదు. మరి ఆయన కాఫిర్ అని ఎందుకని వాడాల్సి వచ్చింది అనేటువంటిది. కాఫిర్లు అంటే ఇస్లామిక్ దీంట్లో ఏంటంటే అన్య దేవతలను పూజించేటువంటి వాళ్ళని కాఫిర్ అంటారు. ప్రత్యేకించి హిందువులని అంటారు. ప్రత్యేకించి హిందువులనే కాఫిర్ అనేటువంటి వర్డ్ వాళ్ళు వాడతారు. క్రిస్టియన్స్ని వాడరు. ఎందుకంటే వాళ్ళు ఒకటే. అంటే వాళ్ళు అదే బైబిల్ నుంచి వచ్చినారు కాబట్టి చేసి ఆ బైబిల్లో ఇది కరెక్ట్ కాదు, ఇందులో కొంచెం కరెక్షన్ చేయాలని చెప్పి కరెక్షన్ చేస్తూ వచ్చినటువంటిది ఇస్లాం అనేటువంటిది. వీళ్ళిద్దరూ నమ్మేటువంటిది ఏంటంటే పరమాత్ముడు. వీళ్ళేమో అల్లాని నమ్మిన వాళ్ళు అంటారు, వాళ్ళు ఏమనంటే జీసస్ లేదంటే యెహోవాని నమ్మిన వాళ్ళు అని చెప్పేసి అంటారు. మనం పరమాత్మని అంటాం. మనకి దేవతలు చాలా మంది ఉంటారు. ఇందాక నేను చెప్పినట్లుగా నా శరీరంలో ప్రతి ఒక్కటి నేనే. అలానే ప్రతిదీ మనకి దైవస్వరూపం. అయితే ఈలాగా ఉండేటువంటి వాళ్ళని కాఫిర్లు అని చెప్పేసి పిలుస్తారు సహజంగా. సో ఆ పదము వాళ్ళు అనాలి. కానీ మరి ఈయన మాట అంటం అనేటువంటిది అంటే మనల్ని ఇలా అంటారని చెప్పేటువంటి ఉద్దేశంలో అన్నాడా ఆయన అనేటువంటిది. మనల్ని ఇలా కాఫిర్లు అని అంటారు, హిందువుల్ని కాఫిర్లు అంటారు అని చెప్పేసి వాళ్ళు అంటారనే ఉద్దేశంలో అన్నాడా? ఆయనే అన్నారు. అదేనమ్మా, ఆయనే అన్నారు హిందువులను కాఫిర్లు అని పిలుస్తారు అని చెప్పేసి. అంటే ఒకటి, ఇప్పుడు ఆయన హిందూ మతాన్ని నమ్మకపోతే హిందువులు కాఫిర్లు అనొచ్చు. మరి ఆయన ఒక పీఠాధిపతి. అంటే ఆయన అన్నది ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ భారతీయులు ఇలా చెప్పుకోవాలి, కానీ అసలు హిందువులు అనే పదమే లేదు. హిందువులు అనే పదానికి కాఫిర్లు అనే అర్థం వస్తుంది అని చెప్పారు. అంటే భారతీయులు అని చెప్పేసినప్పుడు ఏ ధర్మాన్ని నమ్ముతున్నారు మనం? అదొకటి ముఖ్యం కదమ్మా. మనం ఏ ధర్మాన్ని భారతీయులు అన్నాం. కొంతమంది ఇస్లాం నమ్ముతారు, మరి కొంతమంది క్రిస్టియానిటీని నమ్ముతారు, కొంతమంది బౌద్ధం నమ్ముతారు, కొంతమంది జైన్ని నమ్ముతారు, కొంతమంది అంటారు. మరి హిందువు అనేటువంటి వాళ్ళు మరి ఎవరు? అసలు సనాతన ధర్మాన్ని పూర్తి స్థాయిలో అడాప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఆచరించేటువంటి ఒక పద్ధతిని, ఒక సమూహము ఇది హిందూ ధర్మము. హిందువులు పూర్తిగా సనాతన ధర్మాన్ని అడాప్ట్ చేసుకుంటారు. మరి ఏ ధర్మంలో కూడాను సనాతన ధర్మాన్ని అడాప్ట్ చేసుకున్నటువంటిది లేదు. వాళ్ళకు ఒక పేరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. భారతీయులు అని చెప్పేసి అనేటువంటిది అంటే భారతీయులు రకరకాల ధర్మాలు అనేటువంటివి ఉన్నాయి, రకరకాల మతాలు అనేటువంటివి ఉన్నాయి. అసలు నిజమైనటువంటి ధర్మం విశ్వంలో సృష్టిలో ఉన్నటువంటి సృష్టి ధర్మం అనేటువంటిది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని అడాప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు హిందువులు. కాబట్టి హిందువులని చెప్పుకోవటంలో మేము దీన్ని పూర్తిగా అడాప్ట్ చేసుకునే వాళ్ళం, మేము ఫలానా, సో మీరు ఎవరు అని చెప్పేసారంటే రైట్, మేము హిందువులు. సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే. ఇతర ధర్మాలని అన్నీ నమ్మేటువంటి ఒక కలిపి ఉన్నటువంటి వారు వచ్చేసరి అప్పటికేంటంటే భారతీయులు.
మన భారత సంస్కృతి వీటిని కలిగినటువంటి వారు భారతదేశంలో ఉన్నటువంటి వారు అందరూ భారతీయులు. అది ముస్లిం అయినా ఉండొచ్చు, ఎవరైనా సరే అయి ఉండొచ్చు. కానీ నువ్వు హిందువువి అని చెప్పేసి అనటానికి ఏంటంటే నేను సనాతన ధర్మం కోసం ఉన్నాను, సనాతన ధర్మాన్ని నేను నమ్ముతున్నాను అనేటువంటి వాడు హిందూ. అరే హిందూ కాదు అని చెప్పేసి అంటే ఎలాగా? అలాగా అంటే నేను మఠాలు స్థాపించలేదు అది అని చెప్పేసి అంటే ఆయన వచ్చిందే దానికోసం, స్థాపించలేదు అని చెప్పేసి నేను అంటాం అనేటువంటిది ఏంటమ్మా అది. నేను లాస్ట్ టైం కూడా చెప్పున్నాను నేను అది. మన అన్ని గుళ్ళల్లో కూడాను ఒక మంత్రబలం అనేటువంటి దాన్ని పెట్టి ఇప్పుడు మన తిరుపతిలో శ్రీచక్రాన్ని ఉంచారు ఆయన. అలానే శ్రీశైలంలో వచ్చేటప్పటికి ఆకర్షణ చక్రం అనేటువంటిది ఉంచారు. ఇలాగ కాశీలో ఇలాంటి వాటిల్లో మొత్తం అంతా కూడాను ఆయన ఆ ఒక మంత్రబలాన్ని స్థాపించేసి ఉన్నటువంటి అతను. అలాగనే భారతదేశం మొత్తాన్ని కూడాను టోటల్గా 4 మఠాలతో లాకింగ్ చేసినటువంటిది అతను. ఇప్పుడు ఇదేనమ్మా ఇప్పుడు అతను ఎవరో ఉన్నారు మ్యాక్స్ ముల్లర్ అనేవాడు వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన దాన్ని మొత్తం అంతా నేను చెరిపేసి గజనీ చేసి వెళ్ళిపోయాను అన్నాడు. మరి దానివల్ల ఇతను కూడా గజనీ అయిపోయాడేమో నాకు అర్థం కాదమ్మా. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం అనేటువంటిది జరిగినటువంటి దానిని ఈ రోజున ఆయన ఏ రీసెర్చ్ చేసి ఆదిశంకరాచార్య ఫలానా చేయలేదు అని చెప్పేసి అంటారు ఆయన. దానికి అంటే ఒక లిటరల్లీ ఒక ఒక ఇది ఉండాలి కదా, ఒక ప్రమాణం అనేటువంటిది ఉండాలి కదమ్మా. ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి గారిని నేను ఫాలో అవుతాను, ఆయన నుంచి నాకు రెస్పెక్ట్. ఆయన అనేటువంటి అంతని కాదు, కానీ ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్య అనేటువంటి ఆయన వస్తే ఆయన వాస్తవానికి ఏం చేశాడో మొన్న కూడా చెప్పాను, చాలామంది పీఠాధిపతులకు కూడా తెలియదు అనేటువంటిది. ఇప్పుడు ఒక రీసెర్చర్ అన్నీ వెళ్ళిపోయి అందరూ చెప్పుకుంటూ వెళ్ళడమ్మా. అతను చేయాల్సింది చేస్తాడు, చెప్పాల్సింది మాత్రమే చెప్తాడు. చేయాల్సింది చేస్తాడు, చెప్పాల్సింది చెప్తాడు. ఇప్పుడు ఇందాక మరి అస్త్రాల గురించి అడిగారు కదా, మరి వాటిని కనిపెట్టినటువంటి వారు ఎవరు అని చెప్పేసి అంటే ఋషులు, మనవాళ్ళు ఋషులు. అది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు కదా మరి. విశ్వామిత్రుడు ఉన్నాడు, ఆయన ఒక ఋషి, ఎన్నో అస్త్రాలని ఆయన కనిపెట్టున్నాడు. అది శ్రీరామచంద్రమూర్తి వారికి ఇచ్చున్నారు ఆయన. అలానే ఈయన ఉన్నాడు పరశురాములు వారు ఉన్నారు, ఆయన ఒక ఋషి, ఆయన ఎన్నో అస్త్రాలు కనిపెట్టున్నాడు. ఆయన భీష్ముడికి ఇచ్చున్నారు, ద్రోణాచార్యుడికి ఇచ్చున్నారు, వాళ్ళ ద్వారా వచ్చేప్పుడు అర్జునుడికి వచ్చింది, అశ్వత్థామకి వీళ్ళందరికీ వచ్చింది. అది మరి కొన్ని ఉంటాయి, మరి అందరికీ పొలవమని చెప్పుకుంటూ వెళ్ళరు. వాళ్ళు చేయాల్సింది చేస్తారు, ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అది చేస్తారు అంతే. ఇప్పుడు ఈయనకి తెలియలేదు అని చెప్పేసి అంటే ఆయన తప్పు కాదు అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటిది ఉంది. కాకపోతే హిందువులు కాదు, హిందువులని కాఫీర్లు అంటున్నారు అని చెప్పేసి అంటే సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళని వాళ్ళు కాఫీర్లు అంటున్నారు. సనాతన ధర్మం అని చెప్పేసి అనేటువంటిది ఏంటంటే ఒక పరమాత్ముడు ఉంటాడు, ఆ పరమాత్మకి వచ్చేసినప్పటికీ పరమాత్మలోనే పరబ్రహ్మ తీసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుంచి ఉన్నటువంటి వివిధ ప్రతిదీ కూడాను దైవ స్వరూపమే కాబట్టి చేసి అగ్నిదేవుడు ఇవన్నీ దేవుళ్ళు అని దేవి దేవతలు అని చెప్పేసి అంటూ ఉంటాం. ప్రతిదాన్ని కూడా మనం పూజిస్తాం కాబట్టి మన గాలిని పాడు చేయము, నీళ్ళని పాడు చేయము, దేనిని కూడాను భూమాత అని చెప్పేసి అంటాం, భూమిని పాడు చేయము, ఇది ఉంటారు. వాళ్ళకి అది లేదు కాబట్టి వాళ్ళు కాఫీర్లు అని చెప్పేసి అంటారు. దానిని పట్టుకొని చేసి హిందువులందరూ కాఫీర్లు అని చెప్పేసి అంటే అది వాళ్ళు అనేటువంటి మాట, అది వాళ్ళు అంటారు, అది సత్యమే. హిందువులని కాఫీర్లు అంటారు, ఇక వేరే వాళ్ళని కాఫీర్లు అంటారు. హిందువులని లేదంటే బౌద్ధ మతస్థుల్ని వీళ్ళని కాఫీర్లు అంటారు. కానీ ఈయన వచ్చేటప్పటికి కాఫీర్లే వీళ్ళందరూ కూడా అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు, అది నా ఉద్దేశంలో వచ్చేసరికి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అంటే కొంతవరకు కొన్ని క్వశ్చన్స్కి ఈ పార్ట్లో మనము మీ సైడ్ నుంచి ఆన్సర్స్ ఇచ్చారు. మరి కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాము. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.